అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి, రాజకీయ భగరిధుడా. స్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర వ్యవసాయ శాఖ మత్స్య శేఖరుడు గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పెద్దలంతా వేదిక విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం. మన గౌరవనీయ మాధవ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అందరినీ ప్రత్యేకంగా పలకరిస్తున్నారు. గట్టిగా మీ చేతులు ఊపండి. మీరు కూడా మీ చేతులతో గట్టిగా ప్రేమను పరస్పరం వ్యక్తం చేసుకునేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కావచ్చు, ఈ చుట్టుపక్కల మాగాడ నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖాసనులు ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఇక్కడ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవనీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి, అలాగే భారతమాతకు పుష్పాంజలి సమర్పించి దీపారాధన గావించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ముందుగా పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవనీయ నేతలంతా కూడాను. ఇక్కడ మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఉంది, ఆ పక్కనే మన భరతమాత ఉంది. జై బోలో భారత్ మాతాకు, జై బోలో భారత్ మాతాకు. ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే, దీపజ్యోతిర్నమోస్తుతే, దీపజ్యోతిర్ పరబ్రహ్మ, దీపజ్యోతిర్జనార్దనః, దీపజ్యోతిర్ పరబ్రహ్మ, దీపజ్యోతిర్జనార్దనః, దీపో హరతు మే పాపం, సంధ్యాదీపనమోస్తుతే. ఓ దీప బ్రహ్మ దీపారాధన గావించారు. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి మన భరతమాతకు, మనమంతా భరతమాత ముద్దు బిడ్డలమే, ఇక్కడ పుష్పాంజలి సమర్పిస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకం వినపడుతూ ఉంది. భక్తి ప్రపత్తులతోటి మన దేశ భరతమాతకు వందనాలు సమర్పిస్తూ ఉన్నారు పెద్దలంతా కూడాను. దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపారాధన గావించుకున్నాం. పెద్దలందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలందరినీ సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ దయచేసి సుఖాసీనులు కండి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి పెద్దలంతా మాట్లాడబోతూ ఉన్నారు. తమ యొక్క ఆత్మీయ సందేశాలు అందించబోతున్నటువంటి ఈ శుభతరుణంలో ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు పెద్దలారా, ఇటీవలనే 150 సంవత్సరాల వందే మాతర గీతం తాలూకు పండగ చేసుకున్నాం. కాబట్టి దాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ ఒకసారి గట్టిగా ఆ వందే మాతరం తాలూకు గీతం మొత్తాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. మనం చూద్దాం. ఎప్పుడో 1870 ప్రాంతంలో రాసినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం ఫుల్ వర్షన్ సాంగ్. లెట్ us see. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీ, పుల్యకుసుమిత ద్రుమదల శోభినీ, సుహాసినీ సుమధుర భాషినీ, సుఖదాం వరదాం మాతరం, వందే
मर्मा तुम्ही रिधी तुम्ही मर्मा त्वं हि प्राणाः शरीरे बाहुते तुम्ही मा शक्ति हृदये तुम्ही मा भक्ति तुम्हारी प्रतिमा बड़ी मंदिरे मंदिरे वंदे मातरम त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला ममला अतुला सुजला सुफला मातरम् वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं धरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम् వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేటువంటి ఒక స్మాల్ డిజైన్ తాలూకా ఏవి ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తారు, తిలకిద్దాం. రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే పేరు అటల్ బిహారీ వాజ్పేయి. గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, అద్భుతమైన వక్త అయిన వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని